ఒక్క ఫోటో సరిగ్గా ఎత్తలేదు. ఓకే ఓకే చౌరస్తా మీద ప్రతి సంవత్సరము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా స్థానిక ప్రజలు జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం కూడా ఆ స్థానిక ప్రజలతో స్థానిక కార్యకర్తలతో 135వ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు నేను వారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రజలకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. రాజ్యాంగంలో అణచివేత వర్గానికి బడుగు బలిగిన వర్గాలకు రిజర్వేషన్లు తీసుకువచ్చి వారిని సమాజంలో సమాన స్థాయిలో నిర్మించాలని చెప్పేసి ఏదైతే కలలు కన్నారో ఆ రిజర్వేషన్లు ఈరోజు తీసుకువచ్చినటువంటి ఘనత అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి యొక్క మీద కాంగ్రెస్ పార్టీ ఈరోజు విసర్కన్నీరు సారిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవైపు వారి నేత చేతిలో రాజ్యాంగ పుస్తకం చేతిలో పెట్టుకొని ఏనాడు కూడా అంబేద్కర్ గారిని వారు ఆదరించింది లేదు, వారిని అభిమానించింది కూడా లేదు. అంబేద్కర్ గారు ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో పోటీ చేసిన సందర్భంగా ఓడిపోతే వారి ఓటమికి నెహ్రూ గారు చాలా సంతోషపడి ఉత్తరం కూడా రాశారు. అంబేద్కర్ గారిని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరించలేదు కాబట్టి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలోనే వారికి భారతరత్న వచ్చింది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే నరేంద్ర మోదీ గారు వచ్చిన ప్రభుత్వము అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రని గుర్తించి మరి వారు పుట్టినటువంటి ఒక స్థలం మహూ దగ్గర నుంచి వారి యొక్క చదువుకున్నటువంటి స్థలాల లండన్లో గదులైతేంది, నాగ్పూర్లో వారు చదువుకున్నటువంటి విషయం అయితే, బాంబేలో వారు నివసించిన స్థలాలైతే ఇవన్నీ కూడా అక్వైర్ చేసుకొని పంచతీర్థి కింద అంబేద్కర్ గారికి గౌరవంగా స్థానాన్ని ఇవ్వడం జరిగింది నరేంద్ర మోదీ గారు. రాజ్యాంగాన్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఎమర్జెన్సీని విధించి ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం చేతిలో రాజ్యాంగాన్ని పుస్తకం పెట్టుకుంటే రాజ్యాంగాన్ని గౌరవించేది కాదు. అంబేద్కర్ గారిని గౌరవించాలంటే రాజ్యాంగాన్ని గౌరవించడం అనేది ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ గౌరవించేటటువంటి రీతిలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని కాలరాసింది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ